హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి కీమా ఫ్రై కర్రీ అండి. మనం ఇందులో వాటర్ పోసుకోకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని అందులో ఒక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఉల్లిపాయ అనేది ఫ్రై అయ్యిందండి. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో ఇప్పుడు మనం కీమా వేసుకుందాం. మటన్ కీమా వేసుకొని కీమా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసి పూర్తిగా కలిపిపోయేలా కలుపుకోవాలి. కలిపేసుకొని మనం మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మనకు వాటర్ అంతా కూడా పైకి వచ్చేసాయండి. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పెరుగంతా కూడా మటన్కి పట్టేలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అవుతుంది. మన కర్రీ రెడీ అయిపోయిందండి. దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీని రోటీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.